RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్జే లైవ్ న్యూస్. కొత్తగూడెం మరియు ఎర్రవరిగూడెం గ్రామం నవంబర్ 29 శివశక్తి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కొత్తగూడెం మరియు ఎర్రవరిగూడెం గీతా జయంతి సందర్భంగా భగవద్గీత ప్రవచనం మరియు శివశక్తి దశదర్శ విజయ శంఖారావం గురించి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హరే కృష్ణ గోకుల క్షేత్రం శ్రీమాన్ చైతన్య వల్లభదాస ప్రభుజీ, రామసేతు కార్యకర్త ఎడవల్లి పాండురంగారావు, రాజ్యలక్ష్మి హాజరై భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా హరే కృష్ణ గోకుల క్షేత్రం శ్రీమాన్ చైతన్య వల్లభదాస ప్రభుజీ మాట్లాడుతూ ధర్మ పరిరక్షణలో భగవద్గీతకు అత్యంత ప్రాధాన్యం ఉంది. యువతతో పాటు మాతృమూర్తులు సమాజంలోని ప్రతి ఒక్కరికి గీతాబోధ అవసరమని వివరించారు. అనంతరం రామసేతు కార్యకర్త ఇజ్జిగిరి కేశవ్ మాట్లాడుతూ డిసెంబర్ మాసంలో జరగనున్న శివశక్తి 10వ వార్షికోత్సవం గురించి తెలియజేసి అందరూ తప్పక పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రామసేతు ప్రాధాన్యంపై కూడా విశదీకరించారు. మనకు ఈ శివశక్తి వారు కల్పించారు. శివశక్తి గారి ఆర్గనైజేషన్ స్థాపించింది కరుణాకర్ గారు. మరి కరుణాకర్ గారు ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి స్టార్ట్ అయి చేస్తేనే వారి వెనుక వేలాది మంది, లక్షలాది మంది వస్తారు. ఆ కార్యక్రమం చేయడానికి ఒక వ్యక్తి మాత్రమే పూనుకుంటారండి. ఆ వ్యక్తే కరుణాకర్ గారు అనే వ్యక్తి. అంటే భగవంతుడు ఆయనకి ఈ భౌతిక ప్రపంచంలో ఆ యొక్క కార్యక్రమాన్ని చేయమని చెప్పి ఆదేశించడం వల్లే ఆయన ఇంతమంది భగవత్ సేవలో పునీతులు అవ్వాలని, భగవత్ కార్యక్రమాలలో ఉండాలని, జీవిత సత్యాలు తెలుసుకోవాలనే ఆకాంక్షతో వారు మీకు ఈ కార్యక్రమాలన్నిటిని అందించడం జరుగుతుంది. ఆయన కార్యక్రమాల్లో భాగంగా హరే కృష్ణ గోకుల క్షేత్రం తరపున మేమంతా మా టీం అంతా రావడం, ఎంతో వృత్తి చేసి ఈ ఆర్గనైజేషన్ ని ఇంతమందికి ఇటువంటి ఆపర్చునిటీస్ కల్పించి జనాలు వేరే మతంలోకి, మన ధర్మాన్ని వదిలేసి వేరే మతంలోకి మారిపోకుండా వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రతి మండలానికి కూడా వారు ఒక ఇన్ఛార్జిని పెట్టి వాళ్ళు లోకల్ గా కొంతమందిని పట్టుకొని సేవా దృక్పథం ఉన్న వాళ్ళని ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళు ఎంతో కష్టించి జనాలు మన ధర్మాన్ని వదిలి వెళ్ళకోకుండా వాళ్ళు ప్రీచింగ్ చేస్తూ ఉన్నారు. సో నాకు నిజంగా విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. వారికి నిజంగా నా మనస్పూర్వక ధన్యవాదాలు. వాళ్ళు ఇలాగే ఇంకా ఎన్నో డెకేడ్స్, దశాబ్దాలు ఈ సేవను ఇలాగే కంటిన్యూ చేయాలని, వారి తర్వాత తరాలు కూడా ఈ సేవను ఇలాగే కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కేశవ్ గారు, మన కేశవ్ గారు ఉన్నారు, వారికి కూడా నా ధన్యవాదాలు. ఈ లోకల్ ఇన్ఛార్జ్ గారు, మన శివశక్తి ఆర్గనైజేషన్. తర్వాత పాండురంగారావు గారు అక్కడ నుంచి ఉన్నారు, మీకు అందరికి తెలుసు. సో మన హనుమాన్ జంక్షన్ జోన్కి అధ్యక్షులు అనమాట వారు. సో ఈ శివశక్తి ఆర్గనైజేషన్ తరఫున సో వీళ్ళు చేస్తున్న కృషి అనేది చాలా గొప్పది. సో దాన్ని మనం అందరం ఉపయోగించుకోవాలన్నమాట. వాళ్ళు చేసిన కృషిని ఎవరి కోసం చేస్తున్నారంటే వాళ్ళు మన కోసమే కష్టపడుతున్నారు అనమాట. సో మనం కూడా దాన్ని గుర్తించి ఈ సనాతన ధర్మాన్ని గౌరవించి నిత్యం మనం ఈ జపం అనేది తప్పకుండా మీరు ఒక మాలతో మొదలు పెట్టండి. ఒక్కసారి 16 మాలలు చేయమని నేను చెప్పడం లేదు, మీకు 7 నుంచి 10 నిమిషాలు పడుతుంది అంతే ఒక మాల జపం చేయడానికి. భగవంతుడు ఏం చెప్తాడు చివరిలో, ఎప్పుడైతే నువ్వు నేను చెప్పినట్టు చేస్తే, నా కోసం ఏదైనా యాక్టివిటీ చేస్తే నువ్వు నరకానికి వెళ్ళవు, నేనే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్తున్నారు అనమాట. సో మరి నా కోసం చేయడం అంటే ఆయన కోసం ఏం చేయమంటున్నాడు? భగవంతుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఈ శ్లోకం ముందు శ్లోకంలో ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి చెప్పండి తెలుగులో? సూచన. బాగా చెప్పారు, సూచిస్తున్నాడు. ముందు శ్లోకంలో ఏం చెప్పారు? మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యతి సత్యంతే ప్రతిజాని ప్రియో అసిమే అని చెప్తున్నారు అనమాట. అంటే ఏమంటున్నాడు? మన్మన భవ మద్భక్తో, నా భక్తులు ఎప్పుడు కూడా లోపల వాళ్ళ హృదయాల్లో నన్నే స్మరించుకుంటూ ఉంటారు, ఎప్పుడు నన్నే స్మరించుకుంటూ ఉంటారు, నాకు నమస్కరిస్తూ ఉంటారు. అర్జున, నువ్వు నా ప్రియ భక్తుడివి, ప్రియతమ స్నేహితుడివి, కాబట్టి నీకు ఈ టాప్ సీక్రెట్ రివీల్ చేస్తున్నాను అంటాడు. అర్థమవుతుందా? సో ఇక్కడ భగవంతుడు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ఏంటి? మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు సదా నన్నే స్మరించు అంటున్నాడు అనమాట. దానికి ముందు ఇంకోటి చెప్తాడు 9వ చాప్టర్లో. యాక్చువల్గా ఈ 9వ చాప్టర్ని మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అంటారు. అంటే మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అంటే ఏం చెప్పండి ఎవరన్నా?
అత్యుత్తమమైన రహస్యం, చాలా సీక్రెట్ అన్నమాట. అంత సీక్రెట్ నాలెడ్జ్ నీకు రివీల్ చేస్తున్నా అని చెప్పి 9వ చాప్టర్ లో చాలా విషయాలు అర్జునుడు చెప్తాడు. దాంట్లో ముఖ్యమైన శ్లోకం ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. 27వ శ్లోకం. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. మదర్పణం అంటున్నాడు అంటే వాట్ ఎవర్ యు డూ, నువ్వు ఏం చేసినా కూడా, వాట్ ఎవర్ యు ఈట్, నువ్వు ఏం తిన్నా కూడా, వాట్ ఎవర్ యు ఆఫర్ ఆర్ గివ్ అవే, నువ్వు ఏ దానం, చారిటీ ఏది దానం చేసినా కూడా ఎవరికైనా కూడా, అండ్ వాట్ ఎవర్ ఆస్టరిటీస్ యు పర్ఫార్మ్, అంటే మీరు ఏ తపస్సు చేస్తున్నా కూడా డూ దట్ ఓ సన్ ఆఫ్ కుంతి యాజ్ అన్ ఆఫరింగ్ టు మీ, అంటే ఓ కుంతి పుత్రుడా నా కోసం చెయ్యి, నాకు చేస్తున్నట్టుగా చెయ్యి, నీకు చేస్తున్నట్టుగా కాదు అంటే భగవంతుడు ఎప్పుడు కూడా మీరు భోజనం చేయొద్దు, మీరు పడుకోవద్దు, మీరు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పలేదు. మీరు అహింస చేయొద్దు, హింస చేయొద్దు, ఇట్లా భగవంతుడు ఇలాంటి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఇవ్వలేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడయ్యా అంటే, ఇక్కడ అర్జునుడు యుద్ధం చేస్తే చాలా మంది చనిపోతారు, దానివల్ల ఎంతో నష్టం వస్తుంది, ఆ పాపమంతా నాకు చుట్టుకుంటుంది, వీళ్ళందరి చావుకి కారణమైనంతా కూడా మమ్మల్ని తీసుకెళ్లి ఒక చక్రవర్తి స్థానంలో ఒక రాజు కుర్చీలో కూర్చోబెట్టడానికే కదా, నాకు ఏ సంపద వద్దు, నాకు ఏ స్వర్గప్రాప్తి వద్దు, అసలు నేను ఈ యుద్ధాన్ని వదిలేస్తాను, దీన్ని త్యజించి నేను అడవులకు పోతాను, లేదా భిక్షాటన చేసుకొని బతుకుతాను, అంతేగాని నా సోదరుల్ని చంపేసి నా కుటుంబాన్ని మొత్తం చంపేసి వచ్చే ఆస్తిని సంపదని నేను ఎలా ఎంజాయ్ చేస్తాను, నేను దాంతో తృప్తిగా ఎలా ఉండగలను అని చెప్పి అంటున్నాడు అనమాట. సో అది స్వధర్మం కోసం, అంటే ఆయన తృప్తిపరచడానికి, ధర్మరాజుకి ఆ సింహాసనాన్ని ఇప్పించడానికి అనుకుంటున్నాడు. అందుకే ఆయన